వదాంబోజరేణవశ్చండభానవః వినాశయంతు నిశేషం అజ్ఞానధ్వాంతసంతతిం. అస్మద్గురుభ్యో నమః. భాగవతోత్తములరా, భగవద్ విషయాన్ని ప్రారంభించుకుంటున్నాం. మనం ముందుగా ఏదైనా ఒక గ్రంథాన్ని మనం అధికరించాలంటే ఆ గ్రంథమునందు గౌరవం కలగాలి అంటే గొప్ప విషయమును తెలిపే గ్రంథమై ఉండాలి, గొప్పవారిచే రచింపబడిన గ్రంథమై ఉండాలి. ఇతర గ్రంథముల కంటే విశేషమైన గొప్పతనమును కలిగిన గ్రంథమై ఉండాలి. గొప్ప విషయాన్ని తెలిపేవి అనేక గ్రంథాలు ఉంటాయి. ఏ గ్రంథం మనకందరికీ విషగలితంగా బోధపడేలా రమ్యంగా తెలుపుతుందో ఆ గ్రంథం కదా ఆదరణీయం. అది గ్రంథ వైభవం. గ్రంథంలో తెలుపబడేవాడెవరు? పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అది ప్రతిపాద్యాంశ వైభవం. శ్రీమన్నారాయణుని యొక్క 10 గుణములను 10 పదులలో మనకు వివరించింది అని మన ఆచార్యులు అనుగ్రహిస్తారు. ఇక గ్రంథాన్ని అనుగ్రహించిన వారు ఆప్తతములయ్యి ఉండాలి. ఆప్తవాక్యం ప్రమాణం. ఆప్తులైన వారి వాక్యము ప్రమాణము అని. ఆప్తులంటే ఎవరు? ఆప్తతమత్వం నామ యథార్థదర్శిత్వే సతి యథా దృష్టార్థవాదిత్వం. ఆప్తతములు అనగా యథార్థదర్శిత్వే సతి, యథార్థాన్ని చూడాలి. అలా చూసిన వాడు చెబితే కదా మనకి ప్రమాణం. వాళ్ళు ఏదో పొరపాటుగా చూసి అది చెప్పారనుకోండి, ప్రమాణం అవుతుందా? అవదు కదా. అంచేత యథార్థాన్ని వాడు దర్శించిన వాడై ఉండాలి. దర్శిత్వే సతి కాదు, యథార్థ దర్శిత్వే సతి. చూసి చెప్పడం. అది చూశారు, కానీ ఆ చూసినది వాళ్ళకేదో కంటిలో లోపం వలన మరొకటో అనవధానం వలన పొరపాటుగా కనబడిందంట. వాళ్ళు చూసిందే చెప్తారు మనకి, కానీ అది ప్రమాణం కాజాలదుగా. యథార్థమును దర్శించేవారై ఉండాలి వారు. యథార్థ దర్శిత్వే సతి. కొందరు యథార్థమును వాళ్ళకి తెలుసు, కానీ మనకి చెప్పరు. మనం ఇంత కష్టపడి తెలుసుకున్న విషయం వాళ్ళకి చెప్పేసేదేమిటి అని చెప్పకపోతే ప్రయోజనమే ఉంది. యథా దృష్ట అర్థవాదిత్వం. ఎలా చూచారో అలా చూచిన అర్థమునే తెలుపుట. ఎలా చూచారో అలాగే చెప్పారంటే కంటి లోపం ఉన్నవాడు చూచి ఏదో చెబితే కాదుగా. యథార్థ దర్శిత్వే సతి. యథార్థమును చూచుటతో పాటు ఎట్లు చూచినారో అట్లు తెలుపుట. వారిని ఆప్తతములు అంటారు. అలాంటి ఆప్తతములైన వారు మను, వ్యాస, ప్రాచేతస, పరాశరాది మహర్షులు. ఆప్తతములు అంటే ఎవరు? పరాశర మహర్షి, మనువు, మనుధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి వాడైన మనువు, వ్యాస భగవానుడు, వాల్మీకి భగవానుడు, పరాంకుశ, పరకాల, నాథ, యామున, యతివరాదులు. వీరందరూ యథార్థమును దర్శించి మనకు తెలిపిన. అలాంటి వారు తెలిపిన గ్రంథం మనకి ప్రమాణం. దీనినే అవతారికలో ముందుగా గ్రంథ వైభవం మనకి తెలియాలి కనుక తిరువాయిమడి వ్యాఖ్యానమును ప్రారంభించే ముందు నంబిళ్ళై అనే ఆచార్యులు శ్రీరంగంలో వేంచేసి ఉండేవారు. వారికి సూక్తి మహార్ణవులు అని తిరునామం.
సముద్రంలా ఉంటుంది వారి యొక్క శ్రీ సూక్తి వైభవం. సముద్రంలో రత్నాలను ఏరుకున్నట్టే వారి శ్రీ సూక్తులలో సదర్థములను మన బుద్ధి ఎంతవరకు గ్రహిస్తుందో ఏరుకోవడం. గ్రహించలేకపోతే మన లోపం తప్ప. అత్యద్భుతమైనటువంటి ప్రౌఢిమ. అట్లాంటి నంబిళ్ళయ్య అనే ఆచార్యులు ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఈ గ్రంథమందు ముందు ఒక దృష్టి, ఒక ఆలోచన ఏర్పడితే తర్వాత విశదంగా గ్రంథం లోపలికి వెళ్ళి అందులో ఉండే అర్థములను తెలుసుకొనవచ్చును. కనుక మొదటి 3 శ్రీయపదులలో ఈ గ్రంథం యొక్క వైభవము, ప్రతిపాద్యాంశ వైభవము, వక్తృ వైభవం, నమ్మాళ్ళవార్ల వైభవాన్ని లోపలికి వచ్చి కూర్చోవచ్చమ్మా. జాగా కుర్చీలు ఉన్నాయి, రాలేదు. కనుక అట్లా మొట్టమొదట ప్రారంభిస్తున్నారు నంబిళ్ళై. మనం ఉదయశ్రద్ధమాల గ్రంథాన్ని అనుభవించినప్పుడు ఒక పాసురాన్ని చెప్పుకున్నాం. నంబెరుమాళ్ நம்மாழ்வார் நம்ஜீயர் நம்பிள்ளை அன்பர் అని మామూలుగా మనం చదువుకున్నట్టు నంబెరుమాళ్, నమ్మాழ்వార్, నంబిళ్ళ, నంజీయర్, నంబిళ్ళ ఇలా చదివేసుకుంటాం. రసికులైనటువంటి వాళ్ళు అలా చదువు. నంబెరుమాళ్, నమ్మాழ்వార్, నంజీయర్, నంబిళ్ళై అన్బర్ అంటే నంబెరుమాళ్ అనే తిరునామం ఎలా వచ్చింది? మన పెరుమాళ్ళు అని. రండి, మన పెరుమాళ్ళు. మన పెరుమాళ్ళు అనే పేరు రావడానికి ఐతిహ్యం అవి అవన్నీ మనం ఇదివరకు మన జూమ్ క్లాసుల్లో చెప్పుకున్నాం కనుక మళ్ళా చరవడం అవుతుంది. నమ్మాழ்వార్, నమ్మ అనే మాటకు మన అన్నారు. నమ్మాழ்వార్ అంటే మన ఆళ్వార్లు. నమ్మాழ்వార్, నంజీయర్ మన జీయర్ వారు, మన నం పిళ్ళై మన పిల్లవాడు అనమాట. నం పిళ్ళై అని ఎవరంటారు? నంబెరుమాళ్. అది అందమైన అర్థం. నంబెరుమాళ్ళు నమ్మాళ్వార్, మా ఆళ్వార్లు, మా జీయర్ స్వామి, నంజీయర్ మా పిళ్ళై పిల్లవాడు. పెరుమాళ్ళ ఎదడు తిరుమాలి ప్రబంధాన్ని విన్నపం చేసిన తొండరిపడి ఆడవార్లు కూడా పరమాత్మ చేత నంబిళ్ళయ్య మా పిల్లవాడు అని పిలిపించుకుంటే ఎంత బాగుంటుంది అని ఆశపడతారు. అలా ద్వితీయ విఘ్నం లేకుండా సింహాద్రినాథుడి ప్రసాదం, ఆయన అనువాదం. కనుక అట్లా నమ్మాళ్వారంటే ఆప్తతములు. ఎలా ఆప్తతములయ్యారు అనేదాన్ని ఇప్పుడు వ్యాఖ్యానంలో మనకి వివరిస్తున్నారు. సాధారణంగా వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని ఉపదేశం చేశాడంటే ఆయన చదువుకున్న విషయాన్నేగా చెప్తాడు. ఎంత చదువుకుంటే అంత విజ్ఞానం ఉంటుంది. విజ్ఞానమే ఒకళ్ళ సొత్త. అవతారికలో ప్రేవాచ్యాన్ పెళ్ళై ఆ వ్యాఖ్యానాన్ని, ఆ అవతారికనే వ్యాఖ్యానం వేరైనా అడహేమణవాడ పెరుమాళ్ నాయనార్ తమ గ్రంథానికి కూడా దానినే స్వీకరించారు. ఆరాయిరప్పటికి కూడా ఆ అవతారికలో ఆరంభ వాక్యం దేహేంద్రియాభిమాని హడాన మనుష్యత్వం ఋషిహళత్వం పర్వత పరమాణు శ్రీవాసి గోరు దేహేంద్రియాభిమాని హడుకు అంటే మనం
మనకి మహర్షులకి పర్వత పరమాణువు వాసిపూరు. వాళ్ళ విజ్ఞానం పర్వతం అంత అయితే మన విజ్ఞానం పరమాణువు అంత. ఋషిహడుక్కం ఆళ్వారుహడుక్కం అత్తనే వాసిపూరు. ఋషులకు ఆళ్వార్లకు పర్వత పరమాణు అంత వాసి అండి. అలా నేర్చున ఋషులు ఎంత గొప్పవాళ్ళండి అని మనకు సందేహం కలుగుతుంది కదా. ఋషుల జ్ఞానం స్వయత్నజన్య జ్ఞానము, తాము తపస్సు చేసి సంపాదించుకున్న జ్ఞానం కనుక ఒక్కొక్కరికి వారి వారి తపస్సమాధిలో ఒక్కొక్క రకంగా తత్వం గోచరిస్తూ ఉంటే వారు పరమోదారులు గనక ఆ విషయమే తమ తమ గ్రంథములలో మనకి అనుగ్రహించు. కనుకనే ఋషులలో మతభేదం కనబడుతుంది. ఆపస్తంభుడు ఉన్నాడు, బోధాయనుడు ఉన్నాడు. వాటిని అనుసరించేటటువంటి వాళ్ళు వైదికులు. వాళ్ళు చెప్పిన గ్రంథాలని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఆచార వ్యవహారములలో వాటిలో తేడా కనబడుతుంది. కారణం ఏమంటే ఋషయస్య భిన్నా మతయస్య భిన్నా. ధర్మరాజు చెప్పిన మాట యక్ష ప్రశ్నలు భారతం కదా. కనుక ఋషుల జ్ఞానము తాము కష్టపడి సంపాదించిన జ్ఞానము. ఆళ్వార్ల జ్ఞానం వాళ్ళు కష్టపడి సంపాదించినది కాదు, భగవంతుడే అనుగ్రహించినది. మనం సంపాదిస్తే రూపాయి కష్టపడి సంపాదించాలి. నిధి దొరికింది అనుకోండి, ఏం కష్టపడాల్సిన అవసరం లేకుండా ఆనందంగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా. అలా ఆళ్వార్లను భగవానుడే కటాక్షించి తన యొక్క స్వరూప రూప గుణ విభూతి మహదైశ్వర్యములను ప్రత్యక్ష దర్శన సమానాకారముగా దర్శింపజేస్తే దానిని దర్శించడం వలన కలిగినటువంటి ఆనందం లోపల ఇమడక బయటకు వాగ్రూపకముగా ప్రవహిస్తే అవి దివ్య ప్రబంధములు అయ్యాయి. కనుక ఆళ్వార్ల జ్ఞానం ఆప్తతమత్వం అని చెప్పుకున్నాం కదా. ఏమీ లోటు ఉండదు. వారికి కలిగిన జ్ఞానం భగవంతుడిచ్చినది గనక, యాథాత్మ్యమును దర్శింపజేశాడు గనక. అట్లాంటి వారి గ్రంథం ఇది అని గ్రంథం మీద మనకు విశ్వాసం కలగాలి. ఆ విషయాన్ని ఆరంభిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రంథాన్ని ఆరంభించినప్పుడు మంగళకరముగా ఆరంభించవలెను అనేది ఒక నియమం. వ్యాకరణ శాస్త్రంలో పాణిని మహర్షి వ్యాకరణ సూత్రములను అనుగ్రహించినప్పుడు మొట్టమొదటి సూత్రం వృద్ధిరాదై అని సూత్రంతో ప్రారంభించారు. ఎందుకలా ప్రారంభించాడు ఆయన శాస్త్రాన్ని అంటే వృద్ధి శబ్దంతో ప్రారంభించాడు. చదువుకున్న వాడికి అభివృద్ధి కలగాలి కనుక వృద్ధి సూత్రంతో ఆరంభించాడు. ఆ సూత్రం యొక్క మహాభాష్యంలో పతంజలి మహర్షి ఎందుకు ఇలా ఆరంభించారు అంటే మంగళాదీని మంగళ మధ్యాని మంగళ ఆంతాని చ శాస్త్రాన్ని ప్రధంతే. ఎంచేత ఆయుష్మత్ భవిష్యంతి ఆయుష్మత్ పురుషాణి చ అధ్యేతారశ్చ బుద్ధియుక్తాః యథా స్యుః. చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు మంగళకరంగా మనసులో అనుకుని ప్రారంభించవచ్చుగా గురువుగారు. పైకి చెప్పాలా అంటే పైకి చెబితేనే శిష్య శిక్షాయ నిబద్ధం అంటారు వ్యాఖ్యానకారు. కనుక శిష్యులకు కూడా తెలియాలి, మంగళకరంగా మనం ప్రారంభించాలి అని. మన భారతీయ సంప్రదాయం మంగళకరంగా ప్రారంభించుట, మధ్యలో మంగళకరముగా నుండుట, చివర మంగళకరముగా ముగియుట. ఇది మన సంప్రదాయం. మన సంప్రదాయం అంటే భారతీయ సనాతన సంప్రదాయం. ఇంగ్లీష్ వాళ్ళ నాటకాలు అవి దుఃఖాంతాలుగా ముగుస్తాయి, కానీ మన వాళ్ళ నాటకాలు అవి అన్నీ సుఖాంతములుగా చేస్తారు.
నిజానికి దుఃఖాంతమైన కథని ఎంచుకున్నా దానిని ఏదో సుఖాంతంగా ముగిస్తారు. ఇది ఎందుచేత? ఆ నాటకం చూసినవాడు, కావ్యం చదివినవాడు అయిపోయిన తర్వాత వాడికి విరక్తి పుట్టేయకూడదు, ఆనందం కలగాలి. ఆనందంగా బయటికి రావాలి నాటకం చూసి కదా. అందుకోసమని అసలు కారణం ఏమిటో మహాభాష్యకారుడు, నాయన ఇలా చదువుకుంటే చదువుకున్న వాళ్ళు బుద్ధివంతులు అవుతారు, చదువుకున్న వాళ్ళకి క్షేమం కలుగుతుంది అని. కనుక మంగళకరముగా ప్రారంభించవలెను. కనుకనే వీరు వ్యాఖ్యానమును ప్రారంభిస్తూ మొట్టమొదటి మాట అందరం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. శ్రియపతియాయి అవాప్త సమస్త కామనాయి సమస్త కళ్యాణ గుణాత్మకనాన సర్వేశ్వరన్ మారి మారి பல பிறப்பும் பிறந்து என்கிறபடியே ஜன்ம பரம்பரைகளிலே தோள் மாறி நிச்ச சம்சாரியாய் போந்த இவரை அடியை அடைந்து உள்ளம் தேறி ஈரில் இன்பத் திருவெள்ளம் யான் மூழ்கினன் என்று முதலிலே தம் திருவாயாலே சொல்ல வல்லராம்படியாக முதலடியிலே விசேஷ கடாட்சம் பண்ணி అరుళినాన్. ఇది మొదటి వాక్యం. మొదటి వాక్యంలోనే నమ్మాడు వారిలో వైభవాన్ని అనుగ్రహిస్తున్నాం. శ్రియపతియాయ్, లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి వాడై అంటే లక్ష్మీపతి పరత్వ సూచకమైనటు. అవాప్త సమస్త కామనాయ్, తీరిన సమస్త కోరికలు కలిగినటువంటి వాడై సమస్త కళ్యాణ గుణాత్మకనాన, సమస్త కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడైన సర్వేశ్వర పరమాత్మ, అందరినీ నియమించేవాడైన పరమాత్మ ఈ లోకంలో ఒకరిని కటాక్షించినాడు. ఎవరిని కటాక్షించాడు? ఆళ్వార్లను. ఈ ఆళ్వార్లు అనేవారు ఎట్లాంటి వారు? మారి మారి ఒక జన్మలోంచి ఒక జన్మలోనికి మారి పలపిరప్పుం పిరందు అనేక జన్మలను ఎత్తి అన్నటువంటి రీతిగా సంసారంలో అనేక జన్మలు ఎత్తుతున్న ఒకానొక జీవుడు అన్నమాట. జన్మ పరంపరహళిలే, జన్మ పరంపరలలో తోళ్ళు మారి, చాలా అందమైనటువంటి మాట. తోళ్ళు మారి అంటే అదో మా స్వామికి తెలుస్తుంది, సింహాచలం స్వామి తిరువీసికి పెరుమాళని వేంచేపు చేసుకుని వెళ్ళినప్పుడు పల్లకి మోసేటటువంటి వారు ఉంటారు. వాళ్ళకి ఒక భుజం మీద దండం పెట్టుకున్నప్పుడు సేపటిగా అది బరువు అనిపిస్తే ఈ భుజం మీదకి మార్చు. తోళ్ళు మారి అంటే బరువు మారదు, భుజములు మారతాయి. ఈ భుజం మీద ఉన్న అనుభవించేవాడు ఒకడే, ఆ భుజం మీద ఉన్న అనుభవించువాడు వాడే కదా. అలా తోళ్ళు మారి అంటే మధ్యలో విచ్ఛేదం లేకుండా భుజం పెడుతోందని వాహనం ఆపేలేరుగా, కనుక భుజం మార్చుకుంటు. అలాగే జన్మ పరంపరహళిలే తోళ్ళు మారి, జన్మ పరంపరలో జన్మ తర్వాత మరో జన్మ మరో జన్మ మరో జన్మ
వాటిలో తోళ్ళు మారి భుజములను మార్చుకొని నిత్య సంసారి అయిపోంద ఇవరే, నిత్య సంసారి అయి ఉన్నటువంటి వీరిని అంటే నమ్మాళ్ళవారు. సంసారి అనే శబ్దానికి అర్థం ఏమిటి? సంసారములో ఉన్నవాడు ఎవడో వాడు సంసారి. సంసారం అంటే సంసరణము. సంసరణం అంటే తిరుగుట అని అర్థం. అలా జన్మ పరంపరే హడిలే తోళ్ళు మారి, ఓ జన్మ తర్వాత ఓ జన్మ అలా తిరగడం, ఇదొక చక్ర భ్రమణం. ఆ చక్రం తిరిగినప్పుడు అడుగు భాగంలో ఉండేటటువంటిది ఎవడో పైకి వస్తుంది, పైన ఉండేది క్రిందికి వస్తుంది కదా. ఒకసారి ఇంద్ర పదవిని అనుభవించవచ్చు, మరోసారి కొండ జీరోలా అయిపోవచ్చు, ఒకసారి మానవ జన్మ, మరోసారి కీట జన్మ, మరోసారి మరొక జన్మ, మరొకసారి దేవ జన్మ, ఇలా తిరుగుతూ ఉంటాడు ఈ సంసారంలో. కనుక దానికి సంసారము అని పేరు. తిరుగుతూ ఉండునది. ఎప్పుడు ఎవరు ఒకే రూపంలో నిలకడగా ఉండిపోరుగా, జన్మలు మారుతూ ఉంటాయి. అలా జన్మలలో మారి మారి తిరుగుతూ ఉండే ఒకానొక జీవుని వీరిని అడియై అడైందు உள்ளம் தேரி ఈరిలిన్బత్తిరు వెళ్ళం యాన్ మూழ்கினன் ఆళ్వార్ల సూప్. ఇంతకాలం ఇలా సంసారంలో తిరిగినటువంటి నేను అడియై అడైందు పరమాత్మ పాదార విందములను చేరుకొని, అంటే ఆయనను ఆశ్రయించి, ఉళ్ళం తేరి, ఇంతవరకు మనసులో అన్ని కష్టాలే కదండి. కనుక శారీరకమైనటువంటి బాధ, మానసికమైనటువంటి వ్యథ రెండు ఉంటాయిగా. కనుక ఈ మనసులో ఉండే బాధలన్నీ పోయి భగవంతుని పాదార విందములను ఆశ్రయించిన తరువాత సాంసారికములైనటువంటి బాధలేవి లేకుండా ఉళ్ళం తేరి, మనసు కలతదీరి, ఆయనను ఆశ్రయించినంత వరకు అదా ఇదా, అది కావాలా ఇది కావాలా, ఈ మనసు అలా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఎప్పుడు నిలకడను పొందుతుంది? ఈ సందేహాలన్నీ తీరి భగవంతుని పాదార విందములే పరమ ప్రాప్యము, మిగతావేవి వీటితో సరికావు అని తెలిసిన తర్వాత ఇక మనసు ఎటు వెళ్ళదుగా. కనుక ఉళ్ళం తేరి ఈరిలిన్బత్తిరు వెళ్ళం, విచ్ఛేదం లేనటువంటి ఆనందం అనే మహాప్రవాహం భగవద్ అనుభవం. అది విచ్ఛేదం లేని ఆనందమను మహాప్రవాహం. ఆ ప్రవాహంలో యాన్మూழ்கிనన్, నేను అవగాహించి తిని అని వారే తెలిపారంటే వారికి భగవానుడు ఎంత కటాక్షాన్ని చూపించి ఎంత తన దివ్య దర్శనమును వసది ఉండవలెను. ఇది என்று தம் திருவாயாலே சொல்ல వల్లరాంబడియాహ, వారి వాక్కుతో వారే చెప్పదగినటువంటి రీతిగా మొదలడిలే. అన్నం కలగాలి అంటే ఊరికే జ్ఞానం కలిగిపోతుందండి. ఆరంభం నుంచి రామశబ్దం నుంచి ఆరంభించాలా. ఇలా ఆరంభించి నెమ్మది నెమ్మదిగా శాస్త్రములన్నీ అధికరించాలి. ఇది కదా పద్ధతి. ఆరంభంలోనే ఎవరికి బోధపడదుగా. కానీ నమ్మాళ్ళవార్లకు ఇన్ని మెట్లెక్కాల్సిన అవసరం లేదు. ఈ ఇన్ని సోపానముల స్థానంలో భగవత్కృప నిండి ఉండి ఇన్నిటినీ పరిపూర్ణంగా అధికరించడం వలన కలిగేటటువంటి జ్ఞాన గరిమేదో వటి జ్ఞానం కాదుగా, ప్రీతి రూపమును పొందిన జ్ఞానం. ఆ జ్ఞానం వీరికి కలిగేలా మొదటి మెట్టులోనే, మొదటి అడుగులోనే అనుగ్రహించినాడు. భగవత్కటాక్షం కలిగితే అంతే కదా. భగవత్కటాక్షం కలిగితే సంసారంలో ఉండే జీవుడు అంత జ్ఞానం కలిగిన వాడు అవుతాడండి. దానికి ఎంత కష్టపడాలి జ్ఞానం కలగాలంటే అనే సందేహానికి ఆస్కారం లేకుండా మన పూర్వాచార్యులు వారి వ్యాఖ్యానములలో ఉండే వైభవం అదే. ఇతరులలో లేనిది మన పూర్వాచార్యుల వ్యాఖ్యానములలోనే ఉన్నది.
వైభవం ప్రమాణం ఇవ్వకుండా ఏ వాక్యమును తెలుపు. ఏదైనా ఒక అర్థమును మనకు అనుగ్రహించారంటే ముందో వెనుకను దానికి ప్రమాణమును కూడా చూపిస్తారు. కనుక మనం విశ్వసించి తీరవలసినదే, సందేహానికి ఆస్కారం లేదు. అట్లా ఇక్కడ కూడా ఒక ప్రమాణమును చూపిస్తున్నారు నంబిళ్ళి. ఏమని? బృందావనం భగవత కృష్ణేన అక్లిష్టకర్మణ శుభేన మనసాధ్యాతం గవాం వృద్ధిమభీప్సత ఎంగిరబడియే. శ్రీ విష్ణు పురాణంలోని శ్లోకం ఇది. శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన తరువాత గొల్లపల్లెలో పూతన, తృణావర్తుడు, శకటాసురుడు ఇలాంటి వాళ్ళందరూ ఆపదల రూపంలో వచ్చారు. సరే, అవన్నీ తొలగిపోయి, కానీ నందాదులు పిల్లవాడికి ఏదో ఒక ఆపద కలుగుతోంది, ఈ ప్రదేశం మంచిది కాదు, కనుక మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా పిల్లలు క్షేమంగా ఉండేలా మరో చోటుకి వెళ్ళిపోతాం అనుకుని ఎక్కడికి వెళ్ళాలి అని కొంచెం తెలుసుకుంటే బృందావనం అనే ప్రదేశం బాగుంటుంది మనకి అని ఉపనందుడు అనే ఆయన చెప్తాడు. చెప్తే సరే బృందావనం వెళ్ళిపోదాం అని నిర్ధారణ చేసుకుంటారు వీళ్ళు. శ్రీకృష్ణ భగవానుడు ఇది తలంచుకొని, మా వాళ్ళందరూ బృందావనం వెళ్తానంటున్నారు, నెరింజిర్కాడు అంటే బృందావనం అంటే పల్లేరుగాయలతో నిండి ఉండే అడవి. మరి మా వాళ్ళందరూ పెడితే గోవుల వెనకాతల గోపాలకులకు ఒక నియమం. ఏమిటి నియమం? ఎప్పుడైనా పెరుమాళ్ళ సన్నిధానంలో కూడా, పెరుమాళ్ళ దగ్గర కూడా పెరుమాళ్ళ పురప్పాడు అవుతోందంటే కేవలం ఆ వాహనాన్ని వహించేవాళ్ళు మాత్రమే కాదు, తిరువీధిలో ముందు వెనక వెళ్ళేవాళ్ళు కూడా పాదరక్షలు ధరించరాదు, నియమం అది. అలాగే ఉంటారు కదా. కనుక అలాగే ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కానీ అలాగే ఉండేవారు కదా. ఇప్పటికీ దివ్యదేశములలో అట్లానే ఉంటుంది. పెరుమాళ్ళ వెనకాతల అసలు దేవాలయానికి వెళ్ళి పాదుకోపానహాంశ్చైవ 32 అపచారములలో అదొక అపచారం. యానైర్వ వాహనం మీద వెళ్ళడం కానీ, పాదుకలు ఉపానహములు అందంగా చెప్పి అంటే తోలు చెప్పులు, కర్ర చెప్పులు అండి, ఇంతే. ఇవేవి తొడుక్కుని వెళ్ళకూడదు పెరుమాళ్ళ సన్నిధానానికి అని శాస్త్రం కదా. మరి గోపాలకులకు గోవులే దైవం కనుక గోవుల వెనకాతల వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు పాదరక్షలు ధరించరు. అలా విడితే బృందావనంలో అన్ని పల్లేరుగాయలతోటి నిండి ఉండే అరణ్యం కనుక వీళ్ళందరూ బాధపడరా? ఇది ఆలోచించిన కృష్ణ భగవానుడు భగవత కృష్ణేన, భగవత ఆయన ఏమనుకుంటే అది అయిపోతుందండి. ఆయన భగవానుడు గనక జ్ఞానశక్తి, బలైశ్వర్య, వీర్య, తేజస్సులనే 6 గుణములను చాలా పుష్కలంగా కలిగిన వాడు కదా భగవానుడు. కనుక తవానంత గుణస్యాపి షడేవ ప్రథమే గుణా పురత్తాడు. నువ్వు అనంత కళ్యాణ గుణములను కలిగిన వాడివైనా అందులో 6 ప్రధానమైన గుణములు జ్ఞాన శక్తి కరుణాషు సతీషు ఇంకా ఇంకా వైభవంగా వర్ణిస్తారు కదా. ఈ జ్ఞానశక్తులు ఉన్నప్పుడు ఏం చేయలేడు ఆయన, తలుచుకుంటే ఏమైనా అయిపోతుందండి. కనుకనే భగవత్ శబ్దాన్ని వాడాడు పరాశర మహర్షి. బృందావనం భగవత కృష్ణేన, ఆ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడుగా వచ్చి అవతరించాడు. ఆయన చేత ఆయన తలుచుకుంటే అయిపోవడే, మనలాగా చేయాల్సిన అవసరం లేదు. అక్లిష్ట కర్మణ, ఏ పని చేసినా శ్రమ పడకుండా చేయగలిగిన వాడు. సంకల్పమాత్రం చేత చేయగలిగిన వాడు. అక్లిష్ట కర్మణ భగవత కృష్ణేన. ఏమైంది? బృందావనం శుభేన మనసాధ్యాతం, శుభకరమైన మనసుతో
ధ్యానము చేయబడినది అంటే సంకల్పింపబడినది. ఎందుకోసమని? గవాం వృద్ధిమభీప్సత, గోవుల యొక్క క్షేమమును కోరుకునేటటువంటి భగవానుడు ఈ బృందావనం అంతా మా గోవులు గోపాలకులు సంచరించుటకు అనుగుణముగా మారిపోవుగాక అని సంకల్పింపబడినది. ఎంగిరబడియే అన్నటువంటి రీతిగా విష్ణు పురాణంలో తెలిపినది. శ్రీ బృందావనాన్ని ఏం చేశాడు ఆయన? ఉత్పన్న నవసష్పాఢ్యం, అప్పుడే పుట్టిన లేబచ్చికతో నిండి ఉండేలా, పచ్చగడ్డండి అప్పుడే పుట్టినటువంటి ఎంత హాయిగా మెత్తగా ఉంటుంది నడుస్తూ ఉంటే, అలాంటి దానితో నిండి ఉండిపోయేలా చేసినాడు అన్నారు కదా. ఈ రీతిగా ఎన్రుంబడి కటాక్షిత్తా పోలే అనురీతిగా కటాక్షించినట్లుగా తత్వంగళై తత్వములను విశదమాహ అరియ వల్ల రాంబడి పండిన నమ్మాళ్వార్లు తత్వములను విశదముగా తెలుసుకొను వారు రీతిగా చేసినాడు. ఆయన జ్ఞానాన్ని పొసగడం వలన నమ్మాళ్వార్లకు తత్వములు, అందమైన శబ్దం తత్వం. తత్వం అంటే అర్థం ఏంటి? తత్ అది, ఏతత్ ఇది, ఇది అని దగ్గరలో కనబడే వాటిని గురించి చెబుతాం. కనబడని వాటిని అది అంట. మన ఆత్మ కనబడుతుందా? మనకి వైకుంఠం కనబడుతుందా? పరమాత్మ కనబడతాడా? తత్వం అంటే దాని స్వభావము. తత్వం కనబడని దాని స్వభావం. ఆత్మస్వరూపమేమి, పరమాత్మ స్వరూపమేమి, ప్రకృతి స్వరూపమేమి, ఇది అంతా విశదమాహ అరియ వల్ల రాంబడి, విశదముగా తెలుసుకునేవారు అగురీతిగా కటాక్షించినాడు అని. మళ్ళీ ఇంతవరకు వాక్యానికి అర్థం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి మొదటికి వద్దాం. శ్రియపతియాయి మొదటి విశేషణం. పరమాత్మకు 4 విశేషణములను అనుగ్రహించి శ్రియపతియాయ్ అనేది ఒకటి, అవాప్త సమస్త కామనాయ్ అనేది ఒకటి, సమస్త కళ్యాణ గుణాత్మకనాన అనేది ఒకటి, సర్వేశ్వరన్ అనేది ఒకటి. 4 విశేషణములను అనుగ్రహించి అసలు ఈ గ్రంథ సారాంశం అంతా పరమాత్మ వైభవాన్ని తెలపడం కదా. ఆ పరమాత్మ స్వరూపమును సాకల్యంగా వివరించేటటువంటివి 4 విశేషణములు. 4 విశేషణముల్లోనే పరమాత్మ స్వరూపాన్ని సాకల్యంగా వివరించారు. ద్వయమంత్ర పూర్వోత్తర భాగముల అర్థాన్ని అంతటినీ ఈ 4 శబ్దములలోనే వివరించారు. పరమాత్మ యొక్క వైభవం అంతా 2 విధములుగా చెప్పబడుతుంది. ఒకటి సౌలభ్యము, మరి ఒకటి పరత్వము. 2 ఉండాలి. ద్వయమంత్ర పూర్వవాక్యములోని నారాయణ శబ్దం సౌలభ్యాన్ని తెలిపితే, ఉత్తర వాక్యములోని నారాయణ శబ్దం పరత్వాన్ని తెలుపుతుంది. చరమ శ్లోకములో పూర్వవాక్యములోని మాం ఏకం శరణం వ్రజ అన్నాడుగా, నన్ను అనేది సౌలభ్యమును తెలిపితే, అహం త్వా ఉత్తరవాక్యంలోని అహం నేను నిన్ను సర్వ పాపముల నుంచి విడిపిస్తానన్నాడు కదా. నేను అన్న చోట పరత్వాన్ని తెలుపుతుంది. 2 ఉండాలి. కేవలం ఒకటి ఉంటే సరిపోదు. కేవలం సౌలభ్యం ఉంటే మనకు అందితే అందచ్చును, మొరపెడితే మొరపెట్టవచ్చును, వినవచ్చును, కానీ ఏం చేయలేని వాడైతే ఏం ప్రయోజనం? కనుక వట్టి సౌలభ్యం సరిపోదు. అలాని పరత్వం ఉంటే మన మాటలు వినకపోతే ఆయన ఎంత గొప్పవాడైతే ఏం ప్రయోజనం?
మనని బాగు చేయాలని అనుకోకపోతే కనుక వట్టి పరత్వము పనికిరాదు. రెండు కలిసి ఉండాలి, ఉంటేనే ఆ తత్వం పరిగ్రాహ్యం. ఇది మన పూర్వాచార్యులు ఎక్కడ అనుభవించినా, ఆళ్వారాచార్యులు ఎక్కడ అనుభవించినా రెంటిని కలిపే అనుభవిస్తారు. பத்துடை அடியவர்க்கு எளியவன் சௌலபியம் பிறர்களுக்கு அரிய வித்தகன் பரத். రెండు తిరువాయిముడిలో మొదటి పదిలో మూడవ తిరువాయిముడిలో ఆరంభ పాసురంలో వర్ణిస్తారు కదా. త్రివిధ చిదచిత్ బృందం అందులో ఇచ్చుంటాం. తుందావలంబి వళిత్రయం విగణయదివైశ్వర్యం వ్యాఖ్యాతిరంగమహేషిదు. రంగనాథుడు ఎంబెరుమాడు ఆయన సేవిస్తే ఉదరం మూడు ముడతలు పడి ఉంటుంది. ఆ మూడు ముడతలు ఏం చెబుతాయంటే వడిత్రయం అంటారు. ఈ వడిత్రయం అనేది ఉత్తమ పురుష లక్షణం కనుక మరి ఆయన పురుషోత్తముడు కదండి. ఆ వడిత్రయచ్చలేన మరొకటి. ఈ వడిత్రయం ద్వారా ఏం చెప్తున్నాడు ఆయన? త్రివిధ చిదచిత్ బృందం తుందావలంబి వడిత్రయం వేగణాయదివైశ్వర్యం వ్యాఖ్యాతిరంగమహేషిదు ప్రణత వశతాం బ్రూతే దామోదరత్వకర కిణః తదుభయ గుణాకృష్టం పట్టం కిల ఉదరబంధం అని. అంటే మూడు ముడతలు సమస్త జగత్తు నా అధీనం. ఈ జగత్తు ఎలా ఉంటుంది? చేతనాత్మకము. జీవులు ప్రకృతి, జీవులు మూడు విధములు, ప్రకృతి మూడు విధములు, జీవులు బద్ధ మనం, ముక్తిని అందినవారు మహానుభావులు, నిత్యులు ఎప్పుడు పరమాత్మతో ఏం చేసి ఉండే నిత్య సూర్యుడు. కనుక మూడు తెగలవాడు జీవులు. ప్రకృతి శుద్ధ సత్వము వైకుంఠంలో ఉండేది, మిశ్ర సత్వము ఈ జగత్తంతా, సత్వము రజస్సు తమస్సు, సత్వశూన్యము కాలం. ఈ మూడు రకములుగా ఉండే ప్రకృతి నా అధీనము. ఇది పరత్వాన్ని చెప్తోంది. కొంచెం క్రిందికి చూస్తే యశోదాదేవి కృష్ణ భగవాను త్రాటితో కట్టినప్పుడు సరే తర్వాత వచ్చి నందుడు విప్పేశాడు అనుకోండి ఆ త్రాటిని, కానీ ఆ త్రాడ ఆలోచించింది. ఏమంటే మనం భగవంతుడు అంతటి వాడిని కట్టాం, మరి ఆ కాలంలో కెమెరాలు అవి లేవు కదండి. కనుక ఈ తాడు ఇప్పుడు ఎలాగ వచ్చేవాళ్ళు ఇప్పేస్తారు. ఇప్పేస్తే మనం రేపు పొద్దున చెప్పుకోవడానికి నువ్వు కట్టావంటే ఏం నమ్ముతాం మేము? సాక్ష్యం ఏమిటని ఎవడైనా అడగరా? కనుక సాక్ష్యం చూపించాలని సాదామాకిల చాలా అద్భుతంగా కోరుతాడు. అద్భుతమైన సూక్తి. సాదామాకిల కిణకారిణి బభూవ. ఆ వెళ్ళిపోయే తాడు మచ్చను చేసేసి వెళ్ళిపోయింది. ప్రాక్తి మరి గట్టిగా కట్టింది కదండి సోదమ్మ, అంచేత మచ్చబడిపోయింది పాపం భగవానుని ఉదరం మీద. ఆయన కూడా ఆ మచ్చను చాలా జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తున్నారు. పోవాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ఈ మచ్చ ఉండాలండి. ఎందుకని? ఎప్పుడైనా మరి ఆయన పెద్ద మనిషి కదండి, పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానీ చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడినండి. నువ్వా స్వామి ఎప్పుడు చూసినా అలా సింహాసనంలో టీవీగా కూర్చుని ఉంటా అంటే అయ్యో ఎంత అల్లరి చేసేవాడో తెలిసినా మా అమ్మ ఒకసారి నన్ను కట్టిపడేసింది. నిజంగా కట్టిందా ఒక ఆవిడ మంది కావాలంటే చూడండి మచ్చ అది చూపించుకుంటాడండి ఆయన. ఏం చెప్తుంది? ప్రణత వశతాం బ్రూతే దామోదరత్వకర కిణః. ఆశ్రయించిన వారికి సులభుడు అనేదానిని వశ్యుడైపోయి ఉంటాడు అనేదానిని అదిగో ఆ మచ్చ చూపిస్తుంది. కనుక మూడు ముడతలు పరత్వ సూచకం. ఓ గోపిక గట్టిపడేసిందంటే ఎంత సులభుడండి పరమాత్మ. సౌలభ్య సూచకమైనటువంటిది. రెండిటిని అనుభవిస్తారు. కనుక ఇక్కడ ఈ విశేషణములలో పరమాత్మ యొక్క పరత్వ సౌలభ్యములను రెండిటినీ అనుభవిస్తారు. మొదటి విశేషణం శ్రియపతియాయి.
అంటే లక్ష్మీదేవికి భర్త అయ్యి. ఏమిటి లక్ష్మీదేవికి భర్త అయ్యి అంటే పరమాత్మ వైభవాన్ని ప్రకటించినటువంటిది. మనకంతా సూక్ష్మంలో మోక్షం కావాలి కదండి. అంతా చదవకుండా అంతా చదివేసిన జ్ఞానం కలిగేయాలి. అంటే ఏం చేయాలి అంటే మాట వేదేషు పౌరుషం సూక్తం ధర్మశాస్త్రేషు మానవం భారతే భగవద్గీత పురాణేషు జ వైష్ణవం. 18 మహాపురాణములలో విష్ణు పురాణం ఒకటి చదివితే చాలండి, తెలియాల్సిన అర్థం అంతా తెలిసిపోతుంది. కనుక అప్పుడయ్యో మిగతా పురాణాలు చదవలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రములు 18 ధర్మశాస్త్రములు, మళ్ళీ అందులో సాత్విక రాజస తామస భేదములు, ఆర్యసార్యస స్మృతులు, వీటన్నిటిలోనూ మనువు చెప్పినటువంటిది పరమ ప్రమాణం. మన్వర్థ విపరీతు యా స్మృతి సా నశ్యతే అంట. మనువు చెప్పిన దానికి విపరీతంగా ఎవరైనా చెబితే ఆ ధర్మశాస్త్రం ప్రమాణం కాదు అని. యత్ మనురవదత్ తద్భేషజం, మనువు చెప్పిన మాట మందు లాంటిది అని కదా. కనుక మను ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రములలో అది గొప్పది. భారతం సపాద లక్ష శ్లోకముల గ్రంథం, 1,25,000 శ్లోకాలంటే ఎవరు చదవగలరు? మరి భారత సారమంతా తెలుసుకోవాలి అంటే భారతే భగవద్గీత. భగవద్గీత ఇక వేదములు అనంతపారం బహువేదితవ్యం అన్నట్టుగా అనంతపారమైన వేదములను మనం ఎక్కడ చదవగలం? దాని అర్థం తెలియాలి అంటే ఋగ్వేదంలోనూ ఉంది, యజుర్వేదంలోనూ ఉంది, సామంలోనూ ఉంది పురుష సూక్తం. కనుక వేదేషు పౌరుషం సూక్తం, పురుష సూక్తము పరమ ప్రామాణికమైనది. వేదాంత సూత్రములలో వేదవ్యాస మహర్షి అనేక విషయములను చర్చించాడు. అందులో బృహదారణ్యకోపనిషత్తును చర్చించాడు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, అన్ని ఉపనిషత్తులలో విషయములను చర్చించాడు. కానీ పురుష సూక్తాన్ని గురించి చర్చించలేదు. ఎందుకు చర్చించలేదు పురుష సూక్తమును గురించి? కొందరికి కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అప్పుడు 2 రాష్ట్రాలు కలిసే ఉండేది. ఈ అర్చకులకు అందరికీ కొన్ని క్లాసులు పెట్టారు. అప్పుడు ఏదో ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఉపన్యాసం చెప్తుంటే ఆ మధ్యలో ఒక ఆయన లేచి అడిగాడు. ఆయనకి మనసులో పాపం ఏదో బాధ. ఇప్పుడు లేడు ఆయన, పెద్దవాడే. ఏమిటి ప్రశ్న? శ్రీభాష్యంలో రామానుజులు వారు పాంచరాత్రమును గురించి చెప్పారు కానీ వైఖానస ఆగమం గురించి చెప్పలేదేమిటండి అని. సుందరరాజన్ అని ఉండేవాడు కదా ఆయన. అడిగితే ఎందుకు చెప్పలేదు రామానుజుల వారు అంటే అసలు ఆ శాస్త్రం ఏమిటి, శాస్త్రం ఏమిటో తెలియాలి. ఆ శాస్త్రమే సందేహ నివారకమైన శాస్త్రం. సందేహమును పోగొట్టి తత్వమును నిర్ధారణం చేయడం కోసం వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రములను అనుగ్రహించాడు. అప్పుడు అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని నీ అభిప్రాయం ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి, ఈ అభిప్రాయంలో ఈ దోషాలు ఉన్నాయి, ఇదిగో ఈ అభిప్రాయం సరి అయినది అని నిర్ధారించి నిగుదేల్చినటువంటిది వేదాంత సారాంశాన్ని అంతటినీ నిగుదేల్చినటువంటిది బ్రహ్మసూత్రములు కదా, గ్రంథం కదా. కనుక ఆయన అందులో చర్చించాడు. కానీ పురుష సూక్తాన్ని గురించి ఎందుకు చర్చించలేదంటే అసలు వైఖానసాన్ని గురించి రామానుజుల వారు ఎందుకు పేర్కొనలేదు? దాని గురించి చర్చ రాలేదు. కనుక సందేహం కలిగిన చోటనే మీమాంస ప్రవర్తిస్తుంది. సందేహం లేని చోట మీమాంస అసలు విచారం ఎందుకు? సందేహం లేని దానికి సందేహం అంటే శంకరులు తమ భాష్యంలో పాంచరాత్రమును గురించి పాంచరాత్రంలో ఒక మాట కనబడుతుంది. ఏమిటి? వాసుదేవాత్ సంకర్షణో నామ జీవో జాయతే అని. వాసుదేవుని నుండి జీవుడు జన్మించును. అది ప్రశ్న. శంకరులు చాలా జాగ్రత్తగా చెప్తారు అక్కడ.
మేం పాంచరాత్రమును పూర్తిగా ఖండించడం లేదు. అందులో చెప్పినటువంటి అనన్య చిత్తముతో భగవంతుని ఆరాధనా విధానములన్నీ ఆదరణీయములే కదా. మరి ఎక్కడ సందేహం అంటే జీవుడు పుడతాడని చెప్పింది గనక జీవునికి జన్మ ఉందా? నజాయతే మ్రియతే వా చెప్పాడుగా, ఉపనిషత్తు చెప్పిందిగా అదే మాటని. కనుక జీవుడికి జన్మ లేదు, మరి జన్మ ఉందని చెప్పింది కనుక పాంచరాత్రం ప్రమాణం కాదు అన్నాడు ఆయన వ్యాఖ్యాని. వ్యాసభగవానుడి సూత్రంలే అద్భుతమైన 5వ అధికరణం చెప్తాడు ఆయన. అది చెప్తూ ఉత్పత్తి సంభవాత్ అని సూత్రం, మొదటి సూత్రం. అంతవరకు పశుపతి మతం వరకు ఖండించేశాడు ఆయన. ఇప్పుడు ఇక పాంచరాత్రాన్ని గురించి చివరి అధికరణంలో చెబుతూ ఉత్పత్తి సంభవాత్, జీవుడికి ఉత్పత్తి ఉండదు గనక మరి పాంచరాత్రం ఉత్పత్తిని చెప్పింది ఎలా ప్రమాణం అవుతుంది అంటే అసలు అక్కడ జీవుడి ఉత్పత్తిని చెప్పలేదు. పాంచరాత్రం అనేది ప్రమాణం కాదు అనడానికి మనం సరిపోము. ఎందుకు మనం సరిపోము? సాక్షాత్తు భగవానుడే భీష్మునికి అనుశాసనిక పర్వంలో పాంచరాత్ర వైభవాన్ని చెప్పాడైనా. ఇదం మహోపనిషదం చతుర్వేద సమన్వితం, ఇది మహా ఉపనిషత్తయ, 4 వేదములందు చెప్పబడిన విషయములనే తెలిపినటువంటిది అని పాంచరాత్ర వైభవం వ్యాసుని చేత కీర్తింపబడింది. వాసుదేవ ముఖోద్గీతం, వాసుదేవుని చేత చెప్పబడినది. నారదో అశ్రావయత్పురా, నారదుడు వినినాడు అని ఇంత ప్రమాణంగా చెప్పిన గ్రంథం అప్రామాణికమైన విషయాన్ని చెప్తుందా? చెప్పదుగా. అక్కడ జీవుడు పుడతాడనే అర్థం కాదు, జీవునికి అధిష్టాత అయిన సంకర్షణుడు అనే ఆయన వాసుదేవ వ్యూహం నుండి సంకర్షణ వ్యూహం పుడుతుంది. అది అక్కడ చెప్పిన విషయం. అది ఆ వ్యూహం పుడుతుందని తప్ప జీవుడు పుడతాడని కాదు అని వ్యాఖ్యానిస్తారు. కనుక అక్కడ చర్చ వచ్చింది కనుక, ఏమిటి జీవుని గురించి చెప్పింది అనే ఒక సమస్య వచ్చింది కనుక దానిని తీర్చడం కోసం వ్యాస భగవానుడు చివరి ఆ సూత్రములను అనుగ్రహించాడు. దానినే భాష్యకారుడు వ్యాఖ్యానించి. వైఖానసంలో అలా లేదు కనుక దానికి ఇబ్బంది ఉంది. సమస్య వస్తే కదా, దాన్ని కూడా ఒకవేళ సమస్య వచ్చి ఎవరైనా ఖండించి ఉంటే దానిని భగవద్ రామానుజులు సమర్థించి ఉండేవారేమో. ఇది అంతే తప్ప వారు చెప్పారు కనుక అని కదా. సందేహం కలిగిన చోట ప్రవృత్తం అవుతుంది మీమాంసా శాస్త్రం. ఆ సందేహానికి ఆస్కారం లేదు పురుష సూక్తంలో కనుక పురుష సూక్తాల గురించి చర్చించాల్సిన అవసరం కలగలేదు. మిగతా అంతరాదిత్య విద్య మరోటి వీటన్నిటిలో అలాంటి చర్చ ఉంది కనుక దాన్ని వ్యాఖ్యానించి నిగుదేశారు. ఇక్కడ అవసరం లేదుగా. కనుక పురుష సూక్తం అన్ని వేదములందు పఠింపబడినది, పరమ ప్రామాణికమైనది. అందులో ఏం చెప్తుంది పురుష సూక్తం? పరమాత్మ వైభవాన్ని పేనోళ్ళ కీర్తించు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ప్రారంభించి వర్ణించింది. వినేవాళ్ళకి ఆ పరమాత్మ ఇంత గొప్పవాడా అనిపిస్తుంది. కానీ ఈ పరమాత్మ ఎవరు? బ్రహ్మదేవుడా, రుద్రుడా, ఇంద్రుడా, నారాయణుడా? ఎవరు ఈ పరమాత్మ అని సందేహం కలిగితే ఎక్కడ మనకి పూర్వానువాకంలో ఎక్కడ ఏం కనపడదు. ఈ ధరలు గలవాడు అన్నారండి, అది బ్రహ్మైనా కావచ్చు, రుద్రుడైనా కావచ్చు, ఇంద్రుడైనా. ఎవరు తత్వం ఏదో నిష్కర్షించాలిగా, నిర్ధారణ చేయాలిగా. ఉత్తరానువాకంలోనికి వచ్చిన తరువాత హరిశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, శ్రీదేవి భూదేవి ఇరుగడలా ఎవరి దగ్గర ఉంటారో ఆయన. ఎవరాయన? శ్రీమన్నారాయణుడు. అలా పరమాత్మని పట్టి ఇచ్చినదేది? శ్రీపతిత్వం. లక్ష్మీదేవికి భర్త అయి ఉండుట అనేది పరమాత్మను మనకి పట్టి ఇచ్చింది. ఇది పరత్వ సూచకమైన ప్రతి వర్ణనలో ఈ 4 విశేషణములు అటు పరత్వాన్ని సూచిస్తాయి, ఇటు సౌలభ్యాన్ని సూచిస్తాయి. ఇది పరత్వ సూచకమైనటువంటిది. శ్రీపతియాయి, లక్ష్మీదేవికి వల్లభుడయి. ఏమండి, లక్ష్మీదేవికి వల్లభుడైతే గొప్పవాడైపోతాడా అంటే లక్ష్మీదేవికి భర్త అయితే గొప్పవాడనే అర్థం.
ఎలా? వేదమే చెప్పింది. శ్రద్ధయా దేవో దేవత్వం అశ్నుతే. శ్రద్ధ లక్ష్మీదేవికి పేరు. శ్రద్ధయా లక్ష్మీదేవి వలన దేవాహ దేవత్వం అశ్నుతే, దేవుడు దేవుడయ్యాడు. ఇలాంటి ప్రయోగాలు కనబడతాయి. శివశివోభూ ఇలాంటివి కనబడతాయి. మనకి సార్థకం అయింది ఆ పేరు. దానికి ఏదో మరో రకంగా కొందరు అదేవహ దేవత్వం అశ్నుతే అని కూడా చెప్తారు, కానీ చెప్పుకోకర్లేదు. దేవహ దేవత్వం అశ్నుతే. కాంతి. ఇప్పుడు ఈ గదిలో మన ఉపన్యాసం వినడానికి 4 లైట్లు పెట్టామండి. ఒక లైట్ పెడితే కాంతి ఉండదా? ఒక లైట్ పెట్టినా కాంతే. 4 లైట్లు పెడితే మరీ కాంతి. భగవంతుడు దేవుడే. దేవుడంటే దివ్యతే ఇది దేవః, ప్రకాశించువాడు గనక దేవుడు. ఏం ప్రకాశిస్తాడు ఆయన? నాలాగే ఉంటాడు, నలగను. లక్ష్మీదేవి పక్కన ఉంది కనుక ప్రకాశిస్తాడండి. కనుక ఇప్పుడు ప్రకాశం పెరిగిందా లేదా? లక్ష్మీదేవి పక్కన ఉంటే పెరిగిందిగా. కనుక దేవః దేవత్వం అశ్నుతే, దేవత్వమును పొందినాడు. అనేక శబ్దాలు అర్థములు. దివ్ అనే ధాతువుకి అనేక అర్థములు. అందులో మోదము, కాంతి, క్రీడ ఇవన్నీ అర్థములే. ఈ జగత్తునంతటిని క్రీడ, ఒక ఆటల, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఇంత సృష్టి చేయడానికి కానీ పాలించడానికి కానీ భగవానునికి. కనుక పరత్వ సూచకమైనది ఈ మాట. మండోదరి కూడా శ్రీవత్సవక్షాః నిత్యశ్రీః, పరమాత్మను దర్శించినప్పుడు అంటుంది. ఆయన తనదైన రూపాన్ని చూపించాడు మండోదరికి. దర్శించిన ఆవిడ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలంలో కనబడుతోంది. అదిగో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది కదా, ఆవిడ దర్శనం అవుతోంది. దర్శించింది ఆవిడ. కనుక ఎప్పుడూ భగవంతుని వక్షస్థలంలో ఉంటుందిగా. శ్రీపతిత్వం కనుకనే చాలా అందంగా హేళగా భగవానుని వైభవం అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? యద్రూభంగా ప్రమాణం స్థిరచరజన తారతమ్యే మురారే అని అమ్మవారే కారణము. ఆవిడ ఆనందం కోసమే ఇంత పని భగవంతుడు చేస్తాడు. ఎలా తెలుస్తుంది అంటే యత్ పాదచిహ్నై స్తరంతి. ఆవిడ వక్షస్థలంలో కూర్చుంటుందండి లక్ష్మీదేవి. అందరికీ కనబడుతుంది. అయితే మనం సేవిస్తే మాత్రం మనకు కనబడుతుందా? కనబడదుగా. కానీ ఆ కూర్చున్న ఆవిడ పరమాత్మ వక్షసీమ అనే దివ్యోత్తుంగ సింహాసనం మీద వేంచేసి ఉన్నప్పుడు కొంచెం టీవీ పెరుగుతుంది. మామూలుగా మఠం వేసుకుని కూర్చున్న వాళ్ళకి, కుర్చీలో కూర్చున్న వాళ్ళకి తేడా కనబడుతుంది. వాళ్ళు కొంచెం కాళ్ళు ఊపుతూ ఉండే అవకాశం ఉంటుంది కుర్చీలో కూర్చున్న వాళ్ళు. మామూలుగా మఠం వేసుకున్న వాళ్ళకి అవే ఉండవుగా. అలా ఈవిడ సింహాసనంలో కూర్చుంది కనుక తన పాదములను అటు ఇటు ఆడిస్తూ ఉంటుందండి. ఆ పాదములకు లత్తుక పూసుకుంటుంది ఆవిడ. ఈ పరమాత్మ వక్షస్థలం మీద పాదములను తాకించడం వల్ల ఆ లత్తుక ఈయన వక్షస్థలానికి అంటుకుంటుంది. ఇప్పుడు భగవంతుడు ఎవరు అనే నిర్ధారణ చేయడానికి సూచన ఏమిటంటే ఆ లత్తుకను చూచి ఇవ లక్ష్మీదేవి ఇక్కడ కూర్చుంది కనుక ఈయన పరమాత్మ అని నిర్ధారించడానికి హేతుభూతమైనటువంటి అమ్మవారి పాద చిహ్నములు కదా. కనుక శ్రీపతిత్వం అనేటటువంటిది పరమాత్మ యొక్క పరత్వ సూచకమైనటువంటిది. ఒక రకంగా అర్థం చెప్పుకుంటాం. అలా అని ఆయన గొప్పవాడని భయపడిపోయి మనం పారిపోతామేమో అనుకుంటే భయపడి పారిపోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడూ ఆయన పక్కన ఆవిడ ఉంటుంది. ఆవిడ ఉంటే అమ్మవారి సన్నిధిలో భగవానుడు ఎవరిని ఏమీ చేయజాలడు కదా. ఆవిడ చిన్నపుచ్చుకుంటుంది ఎవరినైనా ఏమైనా చేస్తే, ఎవరినైనా కాదంటే. కనుక వచ్చిన వాళ్ళందరినీ అనుగ్రహించాల్సిందే. కనుక మనం ఆశ్రయిస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడా? ఆయన ఒంటిగా ఉంటే తెలియదు కానీ ఆవిడ అందుకనే పురిటికి కూడా పురుడో తీద్దాం. మామూలు పండక్కి కూడా పుట్టింటికి వెళ్ళదు. అసాధారణంగా లోకంలో స్త్రీ పురిటికో పండగకో పుట్టింటికి పెడతారా? ఎప్పుడైనా లక్ష్మీదేవి నారాయణుని వక్షస్థలంలో కూర్చున్న తర్వాత ఏనాడైనా ఆయన వక్షస్థలాన్ని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిందా? రత్నాకరుడు బాగా డబ్బులు ఉన్నవాడే సముద్రుడు అయినా వెళ్ళిందా?
ఎందుకు వెళ్ళలేదంటే ఆవిడ గనక ఆయన్ని విడిచిపెట్టి పెడితే ఆ సమయంలో ఎవడైనా దౌర్భాగ్యుడు వచ్చి నా స్వామి శరణ్ అన్నాడు అనుకోండి, ఆ పాత కేసులన్నీ తీసి వాడిని చెరసాల్లోనో పడేస్తే, నరకంలోనో పడేస్తే భయమే వాడికి. కనుక ఇల్లాలు ఆదివారం రావచ్చు కదా అని అంటూ ఉంటారు పక్కింటి వాళ్ళు. ఆదివారం అసలు కదలడానికి కుదరదండి, మా ఆయన ఇంట్లోనే ఉంటారు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. కనుక ఇక వాళ్ళకి యుద్ధ వాతావరణం అంతా నెలకొని ఉంటుందండి. ఆయన విసుక్కుంటూ ఉంటాడు, కసురుకుంటూ ఉంటాడు, వీళ్ళు అల్లరి చేయడం మానరు. కనుక ఆ మధ్యలో ఆ తల్లి ఉంటే తప్ప ఇరువురిని పాపం సముదాయించలేదు కదా. కనుక అమ్మ నాకు కదలడం కుదరదండి. అలాగే అవన్ మార్వై విట్టు పిరియల్, పరమాత్మ వక్షస్థలాన్ని విడిచిపెట్టి అమ్మవారు ఒక్కరోజైనా ఉంటుందా? ఉండదు. ఎందుకని ఎప్పుడు ఎవరు వెళ్ళినా. కనుక మనం మళ్ళా మీనమేషాలు లెక్కించి ఎప్పుడు పెడదాం, అమ్మవారి పక్కన ఉన్నప్పుడు పెడదాం, ఇప్పుడు అమ్మవారి పక్కన ఉందా లేదా, ఇన్ని ఆలోచించుకుని కాలాన్ని వ్యర్థం చేయవలసిన అవసరం లేకుండా ఎల్లవేళలా ఆయన వక్షస్థలంలోనే వేంచేసి ఉండునది అమ్మ. శ్రీపతిత్వం. కనుక ఆయన ఎంత గొప్పవాడైనా ప్రక్కన మన అమ్మ ఉంది కదండి, అమ్మ ప్రభావమే అంత. కనుక అమ్మ ప్రక్కన ఉండగా భగవంతుడు ఎవరిని దానికి ప్రమాణములు. పితేవత్వ ప్రేయాంజనని భట్టలో అద్భుతమైనటువంటి శ్లోకం. చివరికొద్దాం. మాతా తదసినః, నువ్వు మాకు తల్లి అవుతున్నావమ్మా, ఎందుకు నేను అమ్మవారు అంటున్నావు అంటే తల్లికుండే లక్షణం. ఏమిటి తల్లికుండే లక్షణం? హితస్రోతో వృత్త్యా భవతి జగదాచిత్ కలుషధీః కిమేతన్నిర్దోషః కః ఇహ జగతి ఇతి త్వముచితైరుపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసినః. ఆ పరమాత్మ పక్కన కూర్చుని ఆయన మన చూడగానే, మనం అని తక్కువ వాళ్ళం మహర్జాతకులు, మనం చూడగానే ఆయనకి బీపీ రేజ్ అయిపోతుంది. ఎందుకంటే మానవ శరీరం ఇస్తే ఇన్ని తప్పులు చేయొచ్చునరా, ఇన్ని పాపాలు చేయొచ్చునా, ఎవరిని చూడలేదురా ఇన్ని పాపాలు చేసిన వాడిని అని మనం చూడగానే ఒకసారి ఆయనకి ఆగ్రహోదగ్రుడు అయిపోతాడు. పక్కనే ఉంటుంది అమ్మ, ఆయన్ని చూడగానే మనం గడగడ ఉండిపోతూ ఉంటాడు. జీవుడు కూడా ఏమిటి మనం ఈయన కాపాడుతాడు అనుకుని వచ్చాము, ఈయనేమిటి ఇంత కోపంగా నరసింహావతారంలా కనబడుతున్నాడు అని. ఆ పక్కన ఉన్న అమ్మవారు చూసి కిమేతత్, ఏంటి ఎందుకంత కోపం వచ్చింది మీకు అని అడుగు. చూడు వీడు ఎన్ని పాపాలు చేశాడు. నిర్దోష కః ఇహ జగతి, ఏమండి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? భూలోకం నుంచి. వైకుంఠం నుంచి వచ్చాడా? వైకుంఠంలో ఉండేవాళ్ళు అయితే తప్పులు చేయకపోవచ్చు, మరి భూలోకంలోకి దిగిన తర్వాత ఎవడైనా తప్పులు చేసేదే. ఆ నేల స్వభావం. కనుకనే దేవతలు అంటారు ఈ నేలని ముట్టుకుంటే యజ్ఞం చేస్తున్నారు అనుకోండి, యజ్ఞం చేస్తూ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఏదన్నావా అని హవిస్సిచ్చారనుకోండి, కొన్ని యోజనముల ఎత్తులో ఉంటారట దేవతలు. అక్కడికి క్యారేజీ అగ్నిదేవుడు పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఈ హవిస్సుని వాళ్ళ ద్వారా స్వీకరిస్తారు. వాడికి ఒకరు నేల, అమ్మో ఈ నేలను తొక్కితే మమ్మల్ని పట్టుకుంటుంది అని. ఈ నేలకు ఆ ప్రభావం ఉంది. ఇరుడు ధర్మాన్యాలం అంటారు నమ్మాడు. ఇరుడు ధర్మాన్యాలం, అజ్ఞానమునిచ్చు మహాపృథివీ. ఎంత గొప్పవాడైనా ఈ నేల మీద దిగిన తర్వాత అజ్ఞానంతో కప్పబడాల్సిందే. కనుక వాడు భూలోకంలో నుంచి వచ్చాడంటే మరి తప్పు చేయకుండా ఉంటాడా? నిర్దోష కః ఇహ జగతి అని అక్కడ అద్భుతంగా సాయిస్తారు. ఆ ఉదాహరణ జోలికి మనం వెళ్ళదు. ఇది త్వముచితైరుపాయైర్విస్మార్య, భట్టవారి సూక్తి గంభీరమైన సూక్తి. ఉచితములైన ఉపాయములతో ఈ జీవుని పాపములను మరపింపజేసి. ఉచితములైన ఉపాయములేమి? మళ్ళీ పిళ్ళైలోకాచార్యుల వారి దగ్గరికి రావాలి. చేతననై అరుళాలే తిరుత్తం, ఈశ్వరనై అழహాలే తిరుత్తం అద్భుతంగా అనుగ్రహిస్తుంది. అదే భట్టవారి యొక్క ఉచితైరుపాయ అనే మాటకు అర్థం. దాన్ని పిళ్ళైలోకాచార్య వారు శ్రీవచన భూషణంలో అనుగ్రహిస్తారు. ఎలా చెప్పాలో ఆ సమయంలో అలా భగవంతుడికి చెప్పి ఒప్పించి మనలను కాపాడబడజేసు. ఏమంటుంది ఆవిడ? ఏమండి వాటి మీద కోపపడుతున్నారు మీరు, అలా కోపపడితే మనకు వచ్చే నష్టం మీకు తెలియటం లేదు అంటుంది ఆవిడ. మనకి నష్టమా?
వాడిని దండిస్తే నాకేం నష్టం అంటాడు ఈయన. అంటే వాడు జీవుడు, అంతా సొత్తు. పరమాత్మ స్వామి. సొత్తును పొందడం వలన స్వామికి లాభమా, స్వామిని పొందడం వలన సొత్తుకు లాభమా? స్వామికేగా లాభం. ఇప్పుడు ₹1 రూపాయి తక్కువైనట్టేనా? మరి మీ వాళ్ళల్లో ఒకడు తప్పిపోయినట్టేనా? వాడేదో ఇంతకాలానికి బుద్ధి కుదిరి మీ దగ్గరికి వచ్చాడు. వాడిని రక్షించకపోతే రేపు పొద్దున లోకంలో ఏమనుకుంటారు ఎవరైనా? ఏమండి, మనం వెళ్ళి ఆశ్రయించినా దండం తప్పదు, ఆశ్రయించకపోయినా దండం తప్పదు. ఎందుకు ఈ మాయదారి వైష్ణవం? మనకి ఉల్లిపాయ తినకూడదు, ములక్కాడ తినకూడదు, ఓంగూర తినకూడదు, ఏం తినకూడదు, ఏకాదశులు, ఇవన్నీ ఏమిటి? ఎందుకు ఈ బాధలన్నీ? ఇక మన ఇష్టం చెడు పాపాలే చేసుకుంటున్నా, ఎలాగైనా దండం తప్పదు కదా అని అనుకోరా రేపు లోకంలో? వాడేదో వచ్చాడు, మిమ్మల్ని ప్రార్థించాడు, స్వామి నువ్వు తప్ప నాకు గతి లేదన్నాడు, మరి వాడిని కాపాడకపోతే రేపు లోకం ఏమనుకుంటుందండి అంటుంది ఈవిడ. పరమాత్మ ఇది ఉచిత రూపాయి అంటే ఈయన ఎలా కుదురుతుంది లక్ష్మి? ఎంచేత నేను శాస్త్రం రచించాను, శాస్త్రంలో ఈ తప్పు చేసిన వాడికి ఈ దండన, ఈ తప్పు చేసిన వాడికి ఈ దండన అని విధించాను. శృతి స్మృతి మమయో ఆజ్ఞ అన్నాడుగా. నేను రాసిన శాస్త్రాన్ని పట్టించుకోకపోతే తర్వాత వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారా? శాస్త్రం వ్యర్థం అయిపోదు అంటాడు ఆయన. సరేనండి, శాస్త్రం ప్రకారం దండిస్తే మీ దగ్గర ఏదో దయాగుణం ఉందని లోకం అంతా చెప్పుకుంటున్నారు. ఈ మధ్యన మనం మానేసాం, కానీ పూర్వీకులు అనేవారు మనం మానేసాం, కరుణామయుడు అనడం మానేసాం. ఎందుకంటే కరుణామయుడు అనగానే ఆయన ఎవరో గుర్తుకొస్తాడని. కరుణామయుడు మన శబ్దమే, ఉజ్జీవన సభలు మన శబ్దమే, కానీ మనం మానేసాం వాళ్ళు పట్టుకున్నారు అని కదా. కనుక ఆ రీతిగా మీరు దయగల వాళ్ళని శాస్త్రంలో పెద్ద ప్రసిద్ధి. ఇంత ప్రసిద్ధి ఉన్నప్పుడు మీరు వాడిని దయ అంటే అర్థం ఏంటి? పాటుపడేవాడిని చూసి జాలి పడాలిగా, క్షమ అంటే క్షమించాలిగా. మరి ఉంటే మరి వాడిని కాపాడాలి కదండి. కాపాడకపోతే క్షమ కూడా లేనిట్టే కదా. ఆ గుణాలు లేవని లోకం అంతా చెప్పుకుంటుందండి. అంటే ఈయన అందుకే ఆడవాళ్ళని పరిపాలనలో తల దూర్చొద్దంటారు. ఇప్పుడు నువ్వు చిక్కు తీసుకొచ్చా, వీడిని దండించాలా మానాలా? దండించకపోతే దయ ఎగిరిపోతుంది, దండిస్తే శాస్త్రం ఉండిపోతుంది, దయాగుణం ఉండదు. దండించకపోతే దయాగుణం ఎగిరిపోతుంది, శాస్త్రం ఉంటుంది. గొప్ప చిక్కు వచ్చింది అంటే అందుకే ఆడవాళ్ళని సలహా అడగమన్నారు. మీకు తెలియకపోతే భాగవతం చదువుకోండి అంటుంది లక్ష్మీదేవి. భాగవతం చదువుకుంటే నారద మహర్షి చెప్తాడండి, బుద్ధిస్తు ప్రమదాం అన్న. బుద్ధియే ప్రమద. భార్య అంటే బుద్ధిట. కనుక భార్యతో ఆలోచిస్తేనే పనులు సక్రమంగా జరుగుతాయండి. మంచి ఆలోచన చెప్పేది. ఎందుకంటే ఆవిడ అనన్యార్హ కదండి. ఏ మేలు కలిగినా మా ఆయనకే కలగాలనుకుంటుంది. మరొకళ్ళ క్షేమాన్ని గురించి ఆలోచించేది, తన భర్తను గురించే మాత్రమే ఆలోచించేది భార్య కదా. కనుక నన్ను సలహా అడగండి. చెప్పు, నాకు తెలియదు, నువ్వు చెప్తావా? నేను సర్వజ్ఞుడు కదండి. నాకంటే నువ్వే గొప్పగా సలహా చెప్తావా? చెప్పు, నేను చెప్తాను. మీ శాస్త్రము బ్రతకాలి, దయా బ్రతకాలి. ఎవడైతే తప్పు చేసి ఏం లేదండి, దేవుడు లేదు, మరొకటి లేదు అంటాడో వాడి పట్ల మీ శాస్త్రం ప్రకారం ఏం దండనలు విధిస్తారో విధించండి. శాస్త్రం కూడా ప్రవర్తమానం అవుతూ ఉంటుంది కనుక బతుకు. ఎవరైతే తప్పులు చేసిన తర్వాత నన్ను భగవంతుడు తప్ప ఇంకెవరు కాపాడలేరు అని భయభీతుడే వచ్చి వణికి మిమ్మల్ని ప్రార్థిస్తాడో వాని పట్ల మీ క్షమ చూపించండి. ఇవి బ్రతుకుతాయి, రెండూ బ్రతుకుతాయని ఉచితై రూపాయర్ విస్మార్య స్వజనాయసి అంటే అంటాడు పరమాత్మ. సరే రారా కొలువులోకి అంటాడండి. అలా చేసేదే అమ్మ. ఇది అంటే పురుషకారభూతురాలైన అమ్మను కలిగిన వాడు కనుక శ్రీయపతియాయి. పరమాత్మ అంటే ఆశ్రయణ సౌకర్యాపాదకత్వాన్ని తెలిపేది శ్రీయపతిత్వం, ఆశ్రిత కార్యాపాదకత్వాన్ని తెలిపేది శ్రీయపతిత్వం, పరత్వ సౌలభ్యములను రెండూ తెలిపేది శ్రీయపతిత్వం. భగవంతుడిని ఆశ్రయించేది అమ్మ సంబంధాన్ని పుచ్చుకునే కదండి. తిరువిల్లాత్తేవరి తేరేమింతేవు అంటారుగా. లక్ష్మీ సంబంధం లేని దేవుడు పట్టుకునే ప్రయోజనం. సంస్కృత సాహిత్యంలో అలంకారికులలో మూర్ధన్య స్థానాన్ని ఆక్రమించిన వాడు జగన్నాథ పండితరాయలు, మన ఆంధ్రుడే.
ఢిల్లీ బాదుషా కొలువులో మూర్ధన్య స్థానాన్ని ఆక్రమించినవాడు. ఆయనప్పుడు ఢిల్లీ బాదుషా గారు కొలువులో ఉండేవాడు కనుక బాదుషా గారు మరి గొప్పవాడు కదండి, వాడు డబ్బులు ఇస్తాడు కదా. అంచేత ఆశ్రయిస్తే ఢిల్లీశ్వరం వా జగదీశ్వరం వా, ఆశ్రయిస్తే జగదీశ్వరుణ్ణైనా ఆశ్రయించాలి, లేదా ఢిల్లీశ్వరుణ్ణైనా ఆశ్రయిస్తే. అంతేగాని చిన్న చితక ప్రభువుల్ని ఆశ్రయిస్తే దేనికి వస్తున్నాయి? శాఖాయ స్యాత్, ఏదంటే కూర కొనుక్కోవడానికి 4 డబ్బులు వస్తాయేమో, మరో దానికి 4 డబ్బులు వస్తాయేమో, దరిద్రం తీరుతుందా? తీరాలంటే వాళ్ళని ఆశ్రయించాలంటాడు ఆయన. ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయించాలండి? జగదీశ్వరం. ఆ తర్వాత పాపం ఆయన కూడా చిన్న చితగా ఢిల్లీ బాదుషా గారి ప్రభుత్వం పోయింది, చిన్న చితగా వాళ్ళని ఆశ్రయించాల్సి వచ్చింది అనుకోండి. ఎవరికైనా గర్వం కలిగితే భగవంతుడు ఉపేక్షించడుగా. అందుచేత అలా జగదీశ్వరుడు ఎవరు? అవిచాల్యమైన ఐశ్వర్యం కలిగిన వాడు శ్రీమన్నారాయణుడే కదా. కనుక ఆయననే ఆశ్రయించాలి. ఆయన యొక్క గొప్పతనానికి సూచిక ఏమిటది? లక్ష్మీపతిత్వం. అమ్మవారికి భర్త అయి ఉండుట. అమ్మవారికి భర్త అయి ఉండుట అంటే లోకంలో ఎవరైనా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి కొలవను. కానీ లక్ష్మీదేవిని మాత్రం రహస్యంగా అయినా కొలుస్తారు. ఎందుకని అంటే అందరికీ లక్ష్మీదేవి కావాలి కనుక. ఈయన శ్రీయ పతి. అద్భుతమైన పదప్రయోగం. పతి శబ్దాన్నే వాడారు ఇక్కడ. పతి శబ్దానికి అర్థం ఏమిటి? ధాత్వర్థం కాదు. ప్రతిదానికి ధాత్వర్థం తీసుకోకూడదు. పురు పాలన పూరణయోహో అని అర్థం. పాలించుట, కోరికలు తీర్చుట, పూరించుట అని అర్థం. పాలించే వాళ్ళందరినీ పతి అనకూడదు. శృతప్రకాశికాకారుల వాక్యం. ఇప్పుడు కొడుకున్నాడండి, ఇంటిని పాలిస్తున్నాడు. ఆయనే ఉద్యోగం చేసి తండ్రిని, తల్లిని, పిల్లల్ని అందరినీ పోషిస్తాడు. అతను ఆ తండ్రికి తల్లికి పతి అవుతాడా? అవడగా. మరి పోషిస్తున్నాడు కదండి అంటే ధాత్వార్థం అనే వేళలా పనిచేయదు. ఇప్పుడు గోవు, అసలు గోవు అనే దానికి అర్థం ఏంటి? గౌహు అని. గచ్చతి గౌహు. గచ్చతి నడుస్తూ ఉండేది కనుక గోవు అని అర్థం. ఇప్పుడు ధాత్వార్థాన్ని పుచ్చుకుని మనం ఈవినింగ్ వాక్ చేస్తుంటే మన గోవు అంటే ఊరుకుంటామండి? ఊరుకోం కదా. నడిచేవాళ్ళందరూ గోవులు అవుతారా? ఒకవేళ ఆవు పడుకుంది అనుకోండి, ఆ పడుకుంది కనుక ఇది గోవు కాదు అంటే కుదురుతుందా? కుదరదుగా. రూఢి అర్థం. గోవు అంటే ఆ జంతు విశేషం, మూర్తి విశేషమునందు రూఢమైనటువంటి శబ్దం. అలాగే పతి శబ్దం కూడా. పతి శబ్ద శేషిని రూఢ. ఇది శృతప్రకాశికాకారుల వాక్యం. పతి శబ్దము శేషి అనే ఆయనను తెలుపున్నది కనుక సమస్త జగత్తుకి లక్ష్మీదేవి ఆవశ్యకమైతే లక్ష్మీదేవి కూడా శేషి అయిన వాడెవరు? శ్రీమన్నారాయణుడు. శ్రీయత్పతియాయి ఆవిడే. తదేక శేషత్వ, తదేక భోగ్యత్వ, తదేక శరణత్వ. విశ్లేషణలో ధరించలేకపోవడం, సంశ్లేషణలో ధరించడం. తదేక నిర్వాహ్యం. ఆయన చేతనే నడుపబడే తనకు సంబంధించిన అన్ని విషయములను కలిగి ఉండుట. ఈ 6 లక్షణాలు ఉన్న ఆమె పిరాట్టి లక్ష్మీదేవి. మనం కూడా ముక్తిని పొందగలిగితే మనకి ఈ లక్షణాలన్నీ అబ్బుతాయి అని చెప్తారుగా. కనుక ఆ రీతిగా అమ్మవారికి శేషి అయిన వాడు జగచ్చేషి, సర్వశేషి పరమాత్మ. ఇంతకన్నా గొప్పదం లేదుగా. సర్వశేషిత్వం అనే దాన్ని మించినటువంటిది లేదు కదండి. కనుక పరమాత్మను గురించి సాయిస్తూ సర్వశేషిత్వాన్ని చెప్తున్నా. శ్రీయపతిత్వం అనమాట. అంటే అర్థం ఏంటి? అమ్మవారికి పతి ఈయన. అంతేనా? మరొక విశేషణం. నిజమేనండి ఒక రకంగా. మరొకటి, మనం భయపడాల్సిన అవసరం లేదు. అమ్మవారి పురుషకార భూతురాలు. ఆవిడ ఆయన దగ్గర ఉంటుంది కనుక అమ్మవారు ప్రక్కన ఉండడం వలన పరమాత్మ తప్పక మనను కాపాడు తీరుతాడు. కనుక పరమాత్మ బట్టి బ్రహ్మచారి నారాయణుడు కాదు, ఆశ్రయణీయుడు శ్రీమన్నారాయణ. శ్రీయపతి అయిన లక్ష్మీనారాయణులే మనకు ఆశ్రయభూతులు.
కదా. కనుక శ్రియపతియాయి మొదటి విశేషణం. నిజమే, శ్రియపతి అంటే బాగా అలవాడని అర్థం అండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారా? ఇవ్వాలంటే ఏమనుకుంటారు? ఏమంటే నాకేం లాభం అని అనుకోరా? మరి ఆయన కూడా నాకేం లాభం అనుకుంటే ఉపకారం చేస్తాడా? అవాప్త సమస్త కామనాయి, తీరిన సమస్త కోరికలను కలిగిన వాడై, ఆయనకి ఒక లోటు లేదు. లోటు ఉంటే కదా నేను నీకు ఈ పని చేస్తే నాకు నువ్వు ఈ లోటు తీర్చు అని అడగడానికి. ఆయన లోటు లేనటువంటి వాడు గనక అవాప్త సమస్త కామనాయి, తీరిన సమస్త కోరికలు గలవాడు కనుక పరమాత్మ మన నుండి దేనిని అపేక్షించకుండా కటాక్షిస్తాడు. కటాక్షిస్తాడా? ఇంతవరకు శ్రీయపతిత్వం చెప్పారండి. అయితే ఆవిడికి భర్త కనుకే గొప్పతనం, ఈయనకేం లేదా అంటారేమో. ఈయన అవాప్త సమస్త కాముడు, తీరిన సమస్త కోరికలు కలిగినటువంటి వాడు కనుక నిర్హేతుకంగా జనులను కటాక్షించువాడు. ఎవరు నిర్హేతుకంగా కటాక్షిస్తారు? అడిగే అవసరం లేకపోతే కదా. కనుక అవాప్త సమస్త కామనాయి, కోరికలు తీరిపోయిన వాళ్ళందరూ మిగతా వాళ్ళని కాపాడుతున్నారా, మిగతా వాళ్ళకి ఇస్తున్నారా అని సందేహం. తర్వాత సమస్త కళ్యాణ గుణాత్మకనాన, సమస్త కళ్యాణ గుణములను గలవాడైన పరమాత్మ. ఎందుకంటే పెద్ద పదవిలో ఉండొచ్చుగాక, గొప్పవాడే ఉండొచ్చుగాక, మంచి గుణాలు లేకపోతే ఏం ప్రయోజనం? ఈయన సమస్త కళ్యాణ గుణములకు ఆకరమైన వాడు, స్వభావంగా కలిగినటువంటి వాడు. ఈ గుణములను అన్నిటినీ కూడా కళ్యాణ గుణములవి. కళ్యాణ గుణములంటే ఈ మాటను వాడినటువంటి వాడు ఎవరండి? మహర్షులు ఇద్దరు వాడు. బహవో నృప కళ్యాణ గుణాః, వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో కళ్యాణ గుణములు. సమస్త కళ్యాణ గుణాత్మకోసౌ స్వశక్తిలేశాధృత భూత సర్గ సంసాధిత అశేష జగద్ధితోసౌ అని పరాశర మహర్షి విష్ణు పురాణంలోను కళ్యాణ గుణములు అని వర్ణిస్తారు పరమాత్మ గుణములను. దాన్నే సాయిస్తున్నారు మనకి. సమస్త కళ్యాణ గుణాత్మకనాన, కళ్యాణ గుణములను కలిగి ఉండుట. కళ్యాణం అనే శబ్దానికి అర్థం ఏమిటి? కళ్యం సుఖం అణయతి ప్రాపయతి, సుఖమును పొందించున్నది, ఇతరులకు సుఖమును పొందింపజేసే గుణములు గనక అవి కళ్యాణ గుణములు అని అర్థం. కనుక సమస్త కళ్యాణ గుణాత్మకనాన, అనేక కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడైన, అంటే ఆశ్రితులైన వారిని కాపాడుటకు కావలసినటువంటి తగినటువంటి గుణములు ఏవేవి అయితే ఉంటాయో వాటినన్నిటినీ కలిగినటువంటి వాడైన సర్వేశ్వరన్, సర్వేశ్వరుడు. సర్వేశ్వరన్ అంటే సర్వులను నియమించువాడు. తమీశ్వరాణం పరమం మహేశ్వరం, తం దైవతానాం పరమం చ దైవతం. దేవతలకందరికీ ఆయనే పెద్ద దైవం. ఈశ్వరుడు అంటే నియమించువారు. నియమించువారు అందరిలోకి, అందరినీ నియమించువాడు ఎవరు? పరమాత్మ. మరి ఏమంటే ఆయన్ని నియమించేవాళ్ళు ఎవరూ లేరా అంటే తమీశ్వరాణం పరమ శబ్దాన్ని వాడు. పరమ శబ్దానికి అర్థం ఏమిటి? పరమం అంటే పరో మా యస్మాత్ సహా పరమః, అతడి కంటే గొప్పవాడు వేరొకడు ఎవడు లేనివాడు ఎవడో అతడు పరముడు అని చెప్పబడు. కనుక భగవంతుని శాసించేవాడు ఇంకొకటి లేడు, ఆయనే అందరినీ శాసించేటటువంటి వాడు. సర్వేశ్వరన్, సర్వేశ్వరుడైనటువంటి వాడు పరమాత్మ అని ఏమిటి అచ్చేలా అని ఆరంభంలో చాలా అనేకములైనటువంటి అర్థములను మనసులో ఉంచుకొని 4 విశేషణములను కలిపి వాడడంలో
పరస్పరం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హేతువయ్యేలా ఉండేటటువంటివి ఈ గుణములన్నీ కూడా పోషకములు అయ్యేటటువంటివి అని అద్భుతంగా వ్యాఖ్యానిస్తారు. మిగతా విశేషాలు రేపటి దినం మనం అనుసంధానం చేసుకుందాం. ప్రణామం ఆచరిస్తూ స్వామివారి ఆజ్ఞగా స్వామివారు అనుగ్రహిస్తూ ఆప్తతమత్వం అంటే ఏమి తెలుగులో చెప్పినా సరిపోతుంది. ఆప్తతమత్వం అనగా ఏమని అనుగ్రహించారు? జనార్దన్ రావు గారు. స్వామివారు ఉపన్యాస ఆరంభంలోనే ఆప్తతములు అంటే మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యథార్థ దర్శకులు, యథార్థాన్ని దర్శించేవారు. మొత్తం ఏమని చెప్పారు? చూడడమే కాదు అని మొత్తం చెప్పారు. ఒక ఫ్రేజ్ మొత్తం అంటే సంస్కృతంలో అక్కర్లేదు, తెలుగులోనే మొత్తం చెప్పారు. యథార్థ దర్శకులు పరాశర మహర్షి, మనువు, అదే ప్రశ్న. యథార్థ దర్శిత్వే ప్రత్యక్ష దర్శన సమాకారం చెప్పినది. యథార్థ దర్శిత్వే సత్తి యథా దృష్టార్థవాదిత్వం. యథార్థమును చూచుటతో పాటుగా ఎలా చూచారో అలా చెప్పుట. వారి వాక్యం ప్రమాణం. తర్వాత ప్రశ్న. మా స్వామివారు అనుగ్రహిస్తున్నప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా అందరూ. స్వామివారు అనుగ్రహిస్తూ వెంకట్ తీసి స్వామి నమ్మాళ్వార్లు వకుళమాల ధరిస్తారు అని అనుగ్రహిస్తూ వకుళము అంటే ఏమని అనుగ్రహించారు స్వామివారు? అమ్మా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే పిల్లలు అడుగుతారు. శ్రీదేవి గారు. చాలా మామూలే. జయ శ్రీమన్నారాయణ స్వామి. దాసోహాలు. గోకులం అంటే ఇహలోక పరలోక ఐశ్వర్యాన్ని ఇచ్చేదని చెప్పి స్వామివారు సాగించారమ్మా. అవునమ్మా అదే అనుగ్రహించారు. స్వామివారు అనుగ్రహిస్తూ వ్యాఖ్యానంలో ఉళ్ళంతేరి అనే దానికి అంటే పరమాత్మ పాదాలని ఆశ్రయించి ఉళ్ళంతేరి అని అనే దానికి స్వామివారు ఏమని అనుగ్రహించారు? దాని అర్థాన్ని ఏమని అనుగ్రహించారు? మా మైథిలి గారు. మనస్సులో వ్యధ తీరేట్టుగా. అవునమ్మా, మనసులో వ్యధ తీరి అని. తర్వాత స్వామివారు అనుగ్రహిస్తూ స్వామికి ఉన్న ఒక నామం శ్రీయపతియాయ్ అనేది స్వామి తాలూకు ఏ దానిని స్వభావాన్ని తెలియజేస్తుంది అని అనుగ్రహించారు. స్వామి అమ్మా పిల్లలు చదవడం. సమస్త కామములు తీరినవాడు, అన్ని కోరికలు తీరినవాడు. అమ్మా ముందు హ్యాండ్ రైజ్ చేస్తే పిల్లలు అడుగుతారు. ఫస్ట్ థింగ్ స్వామివారు ఏది అనుగ్రహించారో అది చెప్పడానికి ప్రయత్నం చేయండి, మనకి తెలిసినది చెప్పడం కాదు. అమ్మ లక్ష్మీ ప్రసన్న గారు. స్వామి పరత్వానికి సౌలభ్యానికి రెండిటికి సూచకంగా శ్రేయపత్యాయి అని అనుగ్రహించారు స్వామి. అవునమ్మా అది అనుగ్రహించారు. కొద్దిగా మనం దీని మీద శ్రద్ధ పెడదాం. మనకి స్వామివారు అంత కరుణతో మనకు అనుగ్రహిస్తున్నారు. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు అతి గహనమైన విషయాలను కూడా అతి సులభంగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. కొద్దిగా శ్రద్ధ పెడదాం. అదే దీని తాలూకు స్వామివారికి ఇది చాలా సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఇది. అందుచేత వారి ఒళ్ళో ఆనందించేలాగా మనం ఉందాం. స్వామివారు అనుగ్రహిస్తూ పాంచరాత్ర శాస్త్రం ఎందుకు అంత దానికి వైశిష్ట్యం అంటే దాని తాలూకు అందుకు దానికి అంత ప్రాముఖ్యత అని ఒక 2 విషయాలని అనుగ్రహించారు స్వామివారు. ఒక 3 విషయాలను అనుగ్రహించారు.
అవి మా షర్మిల రాణి గారు. అడిగిన దాసోహం స్వామి, పాంచరాత్ర ఆగమానికి అంత విశిష్టత ఎందుకంటే వాసుదేవుని చేత చెప్పబడినది, నారదుని చేత వివరింపబడినది, అన్ని వేదముల్లోనూ చెప్పబడినది అని చెప్పారని అర్థమైంది స్వామి. ఈ మొదటి రెండు చెప్పారు, అనుగ్రహించారు స్వామివారు. అంతేనమ్మా. ఆచార్య దివ్య తిరువడిగలే శరణు. అడిగాను దాసు. నన్నటి ప్రశ్న. మీ ప్రశ్న అడుగుతారా? కాలక్షేపంలో మన స్వామివారు నమ్మాళ్వార్ల తిరువాయిముడి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం సాయించిన పూర్వాచార్యులు, ఆ వ్యాఖ్యానంలో పేర్లు సాయించారు, అవి చెప్పాలి. పూర్వజాల పేరు మా సోమేశ్వరి గారు. ఇస్తారు వేళ క్వశ్చన్కి ఇస్తారు. మా మైక్ అన్మ్యూట్ చేసుకోవాలి. అమ్మ మీ మైక్ అన్మ్యూట్ అవ్వడం లేదు. నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు అమ్మ చెప్తారండి. அடே தாசவங்கம்மா 6000 తిరుకురుగే పిరాన్ పిల్లాను 9000 నంజీయర్ గారు 12000 అలిగే మండవాల జీయర్ 24,000 పెరియవాచన్ పిళ్ళై 7 వడకు తిరివేది పిళ్ళై. అంతేనమ్మా, అంతేనా? దాసం అడియన్ దాసం